అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు. ఈరోజు మీరు ఎక్కువగా పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు. విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జీర్ణ సమస్యలు ఎక్కువగా కడుపుకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఆహార పదార్థాలను సేకరించే అలవాటును మానుకోవాల్సి ఉంటుంది. కొంత పనులు అయితే రోజు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈరోజు రాశివారు మాత్రం కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్త దాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. అహం యొక్క భావన పెరగటానికి అనుమతించవద్దు. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రాశి వారి అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. భావోద్వేగాలు నిర్ణయించటం అనుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందడం కూడా సాధ్యమవుతుంది. మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు రాకుండా మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. ఈరోజు మీరు హెచ్చుతగ్గుల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. కృషి యొక్క ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి ఉన్నటువంటి ఉద్రిక్తత కూడా ఈరోజు తొలగించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఉద్యోగంలో మార్పు గురించి కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆగిపోయిన ఏదైనా పనులున్నా కూడా స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. సుదూర ప్రయాణం నుండి ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. తెలియని వ్యక్తులను కలిసినప్పుడు మనసులో ఉన్న విషయాలను బయట పెట్టకండి. మనసు యొక్క ఆందోళన తొలగించబడడానికి ఈరోజు మీరు ప్రాణాయామం చేయండి. ఈ రాశి వారి ప్రజలతో అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఉంటేనే మంచిది. కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉంటుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి చూపాలి. సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పరిష్కరించుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ప్రాధాన్యత వహించాల్సిన సమయం ఇది. సమయానికి మీకు ఈరోజు డబ్బు చేతికి అందుతుంది. సోమరితనం విడిచిపెట్టడం కూడా జరుగుతుంది. వృధా చేసినటువంటి చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. డబ్బు యొక్క పూర్తి లాభం కూడా పొందగలుగుతారు. మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకోగలుగుతారు. ఖర్చులు అయితే పెరిగిపోతాయి. విపరీతంగా పెరిగిపోయే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. రాశి వారికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అహంకారాన్ని పక్కన పెట్టేయండి. రోజు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ప్రేమగా మృదువుగా మాట్లాడితేనే పనులు జరుగుతాయి. వ్యక్తిగత పనిపై ఆసక్తి చూపాలి. ఈ రోజు రాశివారు మాత్రం అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా తమ పనులను ఆగిపోయిన పనులను పూర్తి చేసే విధంగా ప్రయత్నం కొనసాగిస్తే మేలు కలుగుతుంది. లాభం కూడా ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా సమతుల్యత అనేది ఉంటుంది. రాజకీయాలు వంటి వాటిపైన ఈరోజు శ్రద్ధ పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు రాశివారు మాత్రము దుర్వినియోగ పదాలను మాత్రం నియంత్రించాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాశివారికి. ఈరోజు ఎవరైతే భార్యాభర్తలు ఎక్కువగా కూడా చీటికి మాటికి గొడవలు అవుతూ ఉన్నాయో అటువంటి వారు మాత్రము దోష నివారణ పరిహారం చేయటం వలన మంచి కలుగుతుంది. వారికి శుభప్రదంగా ఉంటుంది. దాని కొరకు ఈరోజు ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరూ కూడా బలమురి కుడివైపు తిరిగిన మూలిక, ఎడమవైపు తిరిగిన మూలిక తీసుకొని 2 మూలికలను కూడా దగ్గరగా గట్టిగా దారంతో కట్టేసి ఆ నలుపు దారంతో కట్టేసి ఆ యొక్క 2 మూలికలను కూడా మీరు ఈరోజు శివపార్వతుల ముందు ఉంచి పూజించాలి. పూజించిన తర్వాత ఆ యొక్క మూలికలను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టేసి, మీరు చిన్ని వస్త్రంలో ఎరుపు రంగు ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు, కొత్తగా కొని తెచ్చుకోవాలి. ఆ వస్త్రంలో చుట్టేసి ఆ యొక్క మూలికల యొక్క చుట్టినటువంటి ఆ మూలికలను ఇంట్లో ఏదైనా సరే పూజా గదిలో అయినా సరే, ఏదైనా గదిలో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టి
పెట్టండి. ఈ విధంగా చేయటం వలన దోష నివారణ జరిగి భార్యాభర్తలకు గొడవలు అవ్వకుండా ఉంటాయి. ప్రేమ అనేది పెరిగిపోతుంది. సమస్యలు వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. ఎవరికైనా సరే మరి ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోయి సమస్యలు తొలగించబడతాయి. మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఎవరికైనా ఎక్కువగా అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి. సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు కూడా పరిష్కారం అయిపోతాయి. మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రం అనుమతించకూడదు. రాశివారు భార్యాభర్తల యొక్క మరి విభేదాల మధ్య. ఇక లక్కీ సంఖ్య 20 మరి లక్కీ కలర్ అయితే నలుపు. ఈరోజు ఈ రాశివారు మాత్రము మరి మహాగణపతి మూలమంత్రం 11 సార్లు జపించుట ఉత్తమం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.